హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు పరిశుద్ధులకు, వాక్య ప్రేమికులకు, సత్యాన్వేషకులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. దేవుని మహాకృపను బట్టి సర్వోత్తమ మార్గం అనే మా టీవీ కార్యక్రమానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా టీవీ కార్యక్రమం యొక్క దర్శనం ఏమనగా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని నిరూపించుట, సార్వత్రిక క్రీస్తు సంఘానికి వాక్య సారాంశ సత్యమును సంపూర్ణముగా ప్రకటించి వారిని రాకడ కొరకు సిద్ధపరచడము పరిశుద్ధాత్మ దేవుడు మా మీద ఉంచిన భారం. ఈ సంకల్ప సిద్ధి కొరకై దైవజనులు జయరాజ్ గారు కరపత్రాల పరిచర్య ద్వారా, పుస్తక పరిచర్య ద్వారా, సభల పరిచర్య ద్వారా, పత్రికా పరిచర్య ద్వారా అనేక సంవత్సరముల నుండి పోరాడుచున్నారు. ఈ యొక్క దర్శనము కలిగిన ప్రతి ఒక్కరు కూడా మాతో సహకరించగలరని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు జయరాజ్ గారు వాక్య సందేశం అందించి మీ అందరి కొరకు ప్రార్థన చేసేదారు. దయతో శ్రద్ధగా ఆలకించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. బలపరచుము ప్రభువా, నన్ను స్థిరపరచుము దేవా, నన్ను దీవించదిగిరమ్ము, నన్ను దీవించదిగిరమ్ము, నాతో మాట్లాడుము యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? గడిచిన వారం నా ప్రసంగాన్ని విని చాలామంది ఫోన్ చేశారు, చక్కగా ప్రార్థనలు చేయించుకున్నారు, చాలా సంతోషించారు. ప్రభు కావాల్సింది ఏంటి ప్రియులారా? మీరు క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ప్రభు కోరుచున్నారు. ఆయన సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీరు. యేసయ్య దృష్టిలో విలువైన పాత్రలు మీరు. మీరు హ్యాపీగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, అభివృద్ధి పొందాలని, ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో మీరు అనుభవించాలని ప్రభు కోరుచున్నాడు. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి ఒక ముఖ్య గమనిక, ఎల్లుండి 13వ తారీఖు అమావాస్య రోజు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు ప్రత్యేక స్వస్థత, అభిషేక, ఆశీర్వాద కూడిక జరగబోతుంది. మాంత్రిక, చీకటి, దయ్యపు శక్తుల చేత, మంత్రగాళ్ళ చేత పీడించబడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? మీ బంధువుల్లో కానీ, మీ నలవైన వారిలో, లేక మీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఉంటే తీసుకురండి. ఇల్లందు పట్టణంలో, ఇంద్రనగర్ ఏరియాలో మా మందిరంలో ఈ యొక్క ఆరాధన కూడిక ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. 3 సంవత్సరాల నుండి దీన్ని నిర్వహిస్తున్నాం. వందల మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది విడుదల పొందుతున్నారు. తప్పనిసరి రండి. గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి, అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయి. బ్లడ్ క్లాట్ అయిన వారు మెదడులో స్వస్థత పొందుతున్నారు. అనేక అద్భుతాలు మీరు వచ్చి చూడండి. దేవుని కార్యాలను అనుభవించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక అద్భుతం మీ జీవితంలో మీరు అనుభవించాలనుకుంటే రండి ప్రియులారా. ప్రయాస పడి భారం మోసుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు వారి భారాలు దింపి వారిని ఆశించాలనుకుంటున్నాడు. మంచిది. ఆదివారం వస్తుంది 13వ తారీఖు. తప్పక రండి, మీ కొరకు ఎదురు చూస్తాను. మనం గడిచినటువంటి వారంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి మనం మాట్లాడుకున్నాం. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు వినువాడును, చదువువాడును ధన్యుడని మనం చూసుకున్నాం. అయితే ఈరోజు
ఆ అంశంలోనే కొంచెం ముందుకు వెళ్తూ మూలవాక్యంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం 38వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. 39 కూడా చదువుకోండి. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇక కాలము బహు కొంచెంగా ఉంది. మనకు కాలానికి, మనకు కాలం కొంచెమే, ఈ కాలానికి ఈ యుగానికి కూడా కాలం కొంచెమే. ఈ లోకం అనుకుంటుంది ఈ సంవత్సరాలు ఇలానే గడుస్తూ ఉంటాయి, ఇలానే కాలచక్రం నడుస్తూ ఉంటుంది, అంతా ఇలా సాఫీగా జరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ ప్రభు చెప్పాడు యుగాంతం జరుగుతుందని ప్రభు చెప్పాడు. ఈ శాస్త్రజ్ఞులు 2012 అన్నారు, ఫెయిల్ అయిపోయారు. 2014 లేకపోతే 15 అన్నవారు కూడా ఫెయిల్ అయిపోయారు. జ్యోతిష శాస్త్రం కూడా ఫెయిల్ అయిపోయింది. సైన్స్ చాలా గొప్పదంటూ విర్రవీగుతున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ప్రియులారా 2012 అని చెప్పి ప్రపంచాన్ని కలవరపరిచినటువంటి వారు ఈరోజు సిగ్గుతో తలదించుకున్నారు. కానీ కాలము ఎప్పుడు యుగం అంతం కావడానికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సంభవించాలి, సంఘం ఎత్తబడాలి. యేసుక్రీస్తు తన సంఘంతో ఈ భూమి మీద 1000 సంవత్సరాలు నీతి పరిపాలన జరిగించాలి. ఇవి జరగక ముందు యుగాంతం జరగదు. కంగారు పడొద్దు, కంగారు పెట్టొద్దు, భయపడకండి. ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఉన్నవన్నీ అమ్మేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నష్టపోతాం. వాక్యం ఉంది, దేవుడు ఆది నేనే అంతము నేనే అన్నాడు. ఆది నేనే అంతము నేనే, అల్ఫా ఒమేగా నేనే అన్నాడు. ముందున్నవాడు ఆయనే, చిట్ట చివర ఉన్నవాడు ఆయనే. ఈ మధ్యలో ఉన్నదంతా చరిత్ర అంతా ఆయనకు తెలుసు. ఆయన తన గ్రంథంలో రాయించాడు. ప్రియులారా, వాక్యం బోధిస్తూ ఉంది, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. దయచేసి ప్రకటన గ్రంథంలో కూడా మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము చూడండి దయచేసి 6వ వచనం. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని. ఇక ఆలస్యం ఉండదు, చాలా ఆలస్యం అయిపోయింది. యేసు ప్రభు వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాల దగ్గరలో 2000 సంవత్సరాలు అవుతుంది. ప్రియులారా, అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనేది ఒక సబ్జెక్ట్. యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దాని మీద ప్రత్యేకంగా నేను ఒక పుస్తకం రాశాను. యేసు రాకడకు ఆలస్యం ఎందుకు, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనే దాని మీద క్లారిటీగా ఒక చిన్న పుస్తకం రాశాను. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు మాకు రాయొచ్చు. ఆ యొక్క పుస్తకాన్ని మేము మీకు పంపిస్తాం. ప్రియులారా, ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో సువార్త ప్రకారమైన మర్మము సంపూర్ణమవుచుండగా అంటాడు. అవన్నీ లోతుగా మనం వెళ్తాం. మనం ఈ కార్యక్రమాల్లో మీరు ఇదే విధంగా ఆసక్తిని కనపరుస్తూ, ఈ వాక్య సందేశాలు వింటూ, మమ్మల్ని బలపరుస్తూ, ఒకరికొకరిని మనం హెచ్చరించుకుంటూ పురుకొల్పుకుంటూ ఉంటే మనం ఈ సత్యాలన్నీ నేర్చుకోవచ్చు. సమయం సమీపించింది.
ఏదో చెప్పడానికి నేను ఇక్కడ లేను ప్రియులారా. యేసయ్య ఏదైతే చెప్పమని నన్ను ఆదేశించాడో, లేక చెప్పమని దైవ సేవకులను ఆదేశించాడో, అవే నా వంతుగా నేను ప్రకటించడానికి ఇక్కడ నిలబడ్డాను. వచ్చుచున్న ఈ కాలము సంకుచితముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మీరు గమనించండి, యేసు రాకడకు సిద్ధపరిచే సందేశాలను నేను మాట్లాడుతున్నాను. యేసయ్య రాకడకు సిద్ధపాటు, విశ్వాసి యొక్క సిద్ధపాటు ఎలా? మొట్టమొదటిగా మొదటి సందేశంలో చెప్పాను, మన దేహాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. దాన్ని దేవుని మహిమ కొరకు కాక మన మహిమ కొరకు, ఇంకొకరి మహిమ కొరకు, ఇంకొకరి సంతోషాల కొరకు ఈ దేహాన్ని, ఈ సమయాన్ని వ్యర్థం చేస్తే ప్రభువు లెక్క అడుగుతాడు, కఠినమైన తీర్పు తీరుస్తాడని చెప్పారు. అందులో కొంతమంది రాలిపోయే జనాంగం కూడా ఉంటారండి. అయితే ఇప్పుడు ఈ యొక్క సందేశంలో నేను మీతో పంచుకుంది ఏంటంటే, ఈ ఆలస్యము చేయకవచ్చును, ఈ వచ్చే లోపల, అంటే ఈ యొక్క షార్ట్ పీరియడ్లో నీవు విశ్వాసిగా నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చూడండి, ఒక్కసారి లూకా సువార్త 21వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 18వ అధ్యాయము చూడండి, 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూసారా, యేసయ్య వచ్చే లోపల భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. చూడండి, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొను. అసలు దేవుని మీద విశ్వాసం కోల్పోతున్న రోజుల్లోకి వెళ్ళబోతున్నాం. అసలు దేవుడు లేడనే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. నీకు తెలుసా, దేవుడు లేడు అనేటువంటి ఆ నాస్తికవాదం పెచ్చరెళ్ళబోతుంది. దైవ వ్యతిరేక సిద్ధాంతాలు లోనికి ప్రజలు ఆకర్షించబడతారు. శరీర సుఖాలు, లోక సంబంధమైన వ్యామోహాలు మీకు చూపిస్తాను. ఇదే లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనంలో చూడండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, తాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ ప్రకారమే జరగబోతుంది. లోతు దినములలో ప్రజలు ఎలా ఉన్నారో, నోవహు దినములలో ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారో, సేమ్ అదే జీవన విధానం యేసయ్య రాకడ ముందు ఉంటుందని లేఖనంలో లూకా భక్తుడు ఆత్మ ప్రేరణతో తెలియజేశాడు. ఏమేం చేస్తారట ప్రజలు? పెళ్ళాడుచు, పెళ్ళికిచ్చుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు, కొనుచు, అమ్ముచు. నోవహు ఓడలోనికి వెళ్ళు దినము వరకు, జలప్రలయం వచ్చేదాకా అసలు వచ్చే సంగతి కూడా ఎరగనంత భయంకరమైన పాపంలో జీవిస్తుంది అన్నాడు సమాజం. ఆ సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాల వర్షం కురిసి ఆ యొక్క పట్టణాల్ని నాశనం చేసినప్పుడు ఆ ఉగ్రతను గురించి ఎరగని రీతిలో
సుఖభోగాలు అనుభవించారు ఆ పట్టణవాసులు. కానీ నోవా ఫ్యామిలీ సేవ్ అయింది. లోతు ఇద్దరు పిల్లలు కుమార్తెలు సేవ్ అయ్యారు. పిల్లరా, నీవు నీ కుటుంబం రక్షించబడాలనుకుంటున్నారా? అయితే నువ్వు ప్రభు ఎదుట విశ్వాసంతో బ్రతకాలి. విశ్వాసంతో బ్రతకాలి. ఎటువంటి విశ్వాసమో చెప్తాను. ఎటువంటి విశ్వాసము అంటే చూడండి, ఒకసారి రోమా పత్రిక 3వ అధ్యాయము, రోమా పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 26వ వచనం చూడండి. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. చూసారా, దేనియందు విశ్వాసము, దేనియందలి విశ్వాసం? క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా. కాబట్టి నమ్మువారు ఆయన కృప దేని నమ్మాలి? ఆయన కార్చిన రక్తాన్ని నమ్మాలి. చూడండి ప్రియులారా, యేసు సువార్తలో, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి సువార్తలో రక్తము చిందించబడనిదే పాప క్షమాపణ కలగదని మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మనం చూసాం. రక్తము ద్వారా రక్షణ. అయితే మీకు ఒక విషయం చెప్తాను, రానున్న రోజుల్లో రక్తము లేకుండా రక్షణ పొందవచ్చు అనే సిద్ధాంతం కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇస్లాం సహోదరు మతం ఉంది, రక్తం ఉండదు. హైందవ మతం ఉంది, ఇప్పుడు వాళ్ళు రక్త ప్రోక్షణకి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు. ఇంకా జైన, బౌద్ధ, ఇంకా కొన్ని జొరాస్ట్రియన్ మతము, ఇలాంటి మతాల వాళ్ళు రక్త ప్రోక్షణకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. చూడండి, కయ్యనేమో పొలము పంటలో కొంత అర్పణగా తెచ్చాడు, హేబేలు క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి అర్పణగా తెచ్చాడు. ఏ అర్పణను దేవుడు స్వీకరించాడు? కయ్యను అర్పణను త్రోసివేశాడు, కయ్యను అర్పణను త్రోసివేశాడు. కానీ హేబేలును అతను అర్పణ స్వీకరించాడు. ఎందుకు? హేబేలు రక్తముతో దేవుని సమీపించాడు, గొర్రెలు తీసుకొచ్చాడు, వాటిని బలి చేశాడు, దేవునికి అర్పించాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, హేబేల్ని అంగీకరించాడు. మొదట హేబేల్ని అంగీకరించబడ్డాడు, తర్వాత అతని అర్పణ. కానీ కయ్యను అంగీకరించబడలేదు. ఎందుకంటే రక్తము లేకుండా దేవుని తృప్తిపరుద్దాం అనుకున్నాడు ఆయన. తన సొంత కష్టం, తన నీతి క్రియలతో దేవుని సాటిస్ఫై చేద్దాం అనుకున్నాడు. ఈ రోజు ఉన్న మతాలన్నీ కూడా కయ్యను మతంలోకి వస్తాయి, హేబేలు మార్గంలోకి రావు. హేబేలు రక్త ప్రోక్షణను ఆశ్రయించాడు గనక హేబేలు తను నీతిమంతుడిగా తీర్పు పొందాడు. తను ఒక ప్రాణము ద్వారా దేవుని సమీపించాడు. రక్తం తీసుకురావాలని ఆదాము హవ్వలకు దేవుడు ఆదేశించాడు. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఆయన ఎదుట జీవించేవాడు విశ్వాసంతో జీవించాలి. అంటే యేసు రక్తమును చొలకనగా చేసే సిద్ధాంతాలు. ఈరోజు బహిరంగ సభల్లో చాలామంది సైన్స్ చెప్తున్నారు, ఆ సైన్స్ రక్షిస్తుందా? హిస్టరీ చెప్తున్నారు, ఆ హిస్టరీ రక్షిస్తుందా? యేసును ప్రకటించాలి, యేసు కార్చిన రక్తాన్ని ప్రకటించాలి. అట్టి రక్తము లేని సువార్త, శక్తి లేని సువార్త, భిన్నమైన సువార్త, రక్షింపలేని సువార్త. నువ్వు నమ్మే సిద్ధాంతం, నువ్వు నమ్మే బోధ నిజంగా యేసుక్రీస్తు రక్తం మీద ఆధారపడిందేనా? ఏ సోదరుడా, పరిశుద్ధ వాక్యంలో ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను పత్రిక 1వ పత్రిక 1:7 ఉందన్నమాట. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచునంటే ఈరోజు మిగతా అన్యజనుల వలె రక్తాన్ని ఆశ్రయించకుండా ఉన్నట్లయితే నీకు ఎలా రక్షణ కలుగుతుంది?
భూమి మీదకి వచ్చినప్పుడు ఈ శేషిత జనం అంటే ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కృపనందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. చూడండి 50వ కీర్తన ఒకసారి మీరు చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. 50వ కీర్తన 4-5 వచనాలు. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వారిని సమకూర్చండి. దేవునికి ఎవరు కావాలి? బలి అర్పణ చేత దేవునితో నిబంధనలోకి వచ్చిన వారు దేవుని దగ్గరికి వెళ్తారు. నీవు వట్టి సిద్ధాంతాలను నమ్మితే నీకు పాపక్షమాపణ లేదు. యేసు క్రీస్తు తన రక్తమంతా కార్చాడు. తన ఒంటిలో ఒక్క చుక్క రక్తం మిగుల్చుకోకుండా తను సజీవంగా ఉన్నప్పుడే తను శ్రమలకు అప్పగించుకున్నాడు. మరణము పొందినంతగా అతడు తన ప్రాణము ధారపోసెననే వాక్యాన్ని నువ్వు విన్నావా సహోదరి సహోదరుడా? దయచేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము చూస్తాం, ఆ మాటను చూస్తాం. చూడండి 10వ వచనంలో అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చూడండి 12వ వచనంలో 2వ భాగంలో, ఏలైనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు. తన ప్రాణాన్ని ధారపోసాడండి. దేవుళ్ళను బడిన వారు, దేవతలను బడిన వారు ఎందరో ఉన్నారు. ఎవరండి మన కొరకు ప్రాణాన్ని ఇచ్చింది? ఎవరండి రక్తము కార్చినటువంటి దైవం? నీ కొరకు, నా కొరకు పరలోక న్యాయాన్ని బట్టి మనలందరినీ రక్షించు నిమిత్తమై ఆ దేవుడే నరావతారం ఎత్తి తన రక్తమంతా కార్చాడు. ఆ రక్తం ద్వారానే నీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు. ఆ రక్తం ద్వారానే నేను నీతిమంతునిగా తీరుస్తున్నాడు. ఆ రక్తము ద్వారానే అనుదినము నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ రక్తాన్ని నీవు కాదంటే ఎలా రక్షణ పొందుతావు? కాబట్టి యేసు రక్తము నందలి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టివాడు విరోధులతో గుమ్మములో వాదించునని. రేపు ఈ మూర్ఖ సమాజం, ఈ సమకాలీనటువంటి సమాజంలో ప్రియులారా, దైవ వ్యతిరేకులు, క్రైస్తవ వ్యతిరేకులు ఏమని సమాధానం చెప్తాం? వారికి సమాధానం చెప్పడానికి ముందు నీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉంది. చాలామందిని గమనించాను, దేవుళ్ళందరూ ఒకటేనండి అని అంటారు. వాళ్ళకి సత్యం తెలియదు కదా. దేవుళ్ళంతా ఒకటేనండి అంట. రాజీ పడొద్దు ప్రియులారా. యేసు కార్చిన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచవద్దు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. అయితే నీవు ఆయన ఎదుట విశ్వాసిగా జీవిస్తావా? లోకములో వెర్రి సిద్ధాంతాలు, లోకములో క్రైస్తవ వ్యతిరేక సిద్ధాంతాలు ఎంత ప్రబలమైపోతున్నా నీ విశ్వాసం తొనకకూడదు. నీ విశ్వాసం బలహీనమవకూడదు. సత్యంలో స్థిరపరచుము నాయన అని, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు నాయన, నన్ను సత్యములో సత్యానికి స్తంభముగా నన్ను ఉంచు నాయన నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే ఏదో ఒక గాలి వస్తుంది, నేను తనుకుపోదు. మనం స్థిరంగా ఉండాలి. బండ మీద కట్టిన ఇల్లు కదలక నిల్చుంటుంది. వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అది పడిపోదండి. కానీ ఇసుక మీద కడితే నీ సిద్ధాంతం ఏదో అస్థిరమైన వాటి మీద, అస్థిరమైనటువంటి వాటి మీద ఉంటే నువ్వు కూలిపోక తప్పదు. నేను చెప్తున్నాను,
యేసు రక్తమే మానవ జాతికి రక్షణ ఆధారం. ఆ రక్తం లేని సిద్ధాంతం, ఆ రక్తం లేని బోధ, ఆయన రక్త ప్రోక్షణకి ఇంపార్టెంట్ ఏమైనటువంటి ఏ గుంపైనా కూడా దేవుడు వార్చజాడు. ఎందుకంటే మన స్థానంలో యేసు వచ్చాడు, బలైపోయాడు. కాబట్టి ఇక ఆలస్యం ఉండదు. బలి అర్పణ చేత నిబంధన చేసుకున్న వారిని నా యొద్దకు అప్పగించండి అని చెప్పి ప్రభు చెప్పినట్టుగా ఆయన ప్రజలు సిద్ధపడుతున్నారు. రక్తంతో నిబంధన చేసుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, రా, యేసు యొద్దకు రా. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు రక్తం కాల్చాడు. ఆయన రక్తములో నువ్వు విశ్వాసం ఉంచితే ఎంత ఘోర పాపివైనా యేసు నిన్ను మారుస్తాడు. ఆ శక్తి ఉంది. ఆయన యొక్క రక్తంలో శక్తి ఉంది. ఎంత భయంకరమైన పాప అలవాట్లు నీకున్నాయా? ఈ టెలివిజన్ కార్యక్రమం చూస్తున్నప్పుడు దేవా, నాలో ఈ బలహీనత ఉంది, ఈ సహోదరు చెప్పినట్టుగా నీ రక్తాన్ని నా మీదకి విడుదల చేయని నువ్వు అన్నప్పుడు నీ హృదయంలోకి ఆయన రక్తం విడుదల చేస్తాను. ఆ రక్త ప్రభావం, ఆయన శక్తి నీలో నా అనారోగ్యాన్ని, నీ మీద ఉన్నటువంటి చీకటి శక్తుల్ని, అలాగే నీ పాపిష్టి అలవాట్లను దేవుడు తీసివేసి నేను ఆశీర్వదిస్తాను. రా, ఇప్పుడు నాతో పాటు కలిసి ప్రార్థించి నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు. ఇక ఆలస్యం ఉండదు, ప్రభు వస్తున్నాడు. వచ్చే లోపల నువ్వు పరిశుద్ధపరచబడకపోతే విడిచిపెట్టబడతావు. ఈ భయంకరమైనటువంటి లోకంలో నశించిపోయే పరిస్థితి మనకు దాపరించకుండా మనం ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభు మనకు సహాయం చేయగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు పంపిన సత్య సందేశం కొరకు మీకు వందనాలు నాయనా. ఇక ఆలస్యం ఉండదు కానీ వచ్చుచున్నవాడు ఇక ఆలస్యం చేయకపోవచ్చునన్నా. అయితే నిన్ను సంతోషపెట్టే జీవితాలు మాకు కావాలి. ఈరోజు అనేక మంది నాయన నీవు కార్చిన రక్తం యొక్క విలువ ఎరగని వారిగా ఇంకా పాపంలోని జీవిస్తూ తను ఇంకా వేరే నీతి క్రియల ద్వారా రక్షణ పొందుదామని దినాలను, పండుగలను, ఉత్సవ కాలాలను ఏదో చేస్తే రక్షణ అనుకుంటూ వ్యర్థ ప్రయాసలు పడుతున్నారు ప్రభు. ప్రియ తండ్రి, వాక్యము విన నీ బిడ్డలను ఇప్పుడే దర్శించండి. హోలీ స్పిరిట్ ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యము వీరి హృదయాల్లోకి వచ్చును గాక. నీ వాక్యము వీరి హృదయాల్లో ఫలించును గాక. నీ వాక్యము మండును గాక. నీ రాకడ వచ్చే లోపల ఎన్ని వ్యర్థ సిద్ధాంతాలు పైకి ఎగిసినా నీ రక్త సిద్ధాంతాన్ని నమ్ముకున్న మేము, నీ రక్తాన్ని ఆశ్రయించిన మేము, అలనాడు మోసే పస్కా గొర్రె పిల్ల రక్తాన్ని ఇంటి గడపలకు రాసినప్పుడు సంహారక దూత వారిని విడిచిపెట్టినట్టుగా నీ రక్తము ఎవరి హృదయాల మీద ఉందో, ఎవరి జీవితాల మీద ఉందో వారి మీద దైవ ఉగ్రత లేకుండా మీరు దాచి కాచి కాపాడుతున్న స్తోత్రాలు. ఇప్పుడే అనారోగ్యంతో ఉన్న వారి మీదకి నీ రక్తాన్ని విడుదల చేస్తున్నాను. చీకటి శక్తుల చేత శోధింపబడుతున్న గృహాల మీదకి, వారి కుటుంబాల మీదకి నీ రక్తాన్ని విడుదల చేస్తున్నాను. తండ్రి, పాపపు అలవాట్లలో బానిసలై తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్న మా ప్రియ యవన బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాను. వారికి యేసు క్రీస్తు నామములో విడుదల పలుకుతున్నాను. ఇప్పుడే తండ్రి వారికి పరిశుద్ధమైన ఆలోచనలు విడుదల చేస్తున్నాను. ఇప్పుడే అనాయింటింగ్ విడుదల చేస్తున్నాను. ఇప్పుడే ప్రభా, ఈ టీవీ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ ఒక నూతనమైన అభిషేకాన్ని ఇప్పుడే పొందుదురుగాక. వారి శరీరంలోనికి స్వస్థత శక్తి విడుదల చేస్తున్నాను ప్రభా. ఆశీర్వదించండి, శాపాన్ని కొట్టివేయండి, పాపాన్ని తీసివేయండి, ప్రతి ఉగ్రత తొలగించండి ప్రభా. నీ ప్రేమను వీరిపై కుమ్మరించండి, నీ కనికరాన్ని వీరిపై కుమ్మరించండి. ఆదరణ లేని బిడ్డలు ఆయన ఆదరించండి నాయన. దుఃఖములో ఉన్నారు ప్రభా, వీరి దుఃఖ దినములు పోగొట్టండి, వీరిని సంతోషవదులుగా మార్చండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాదు నాయన. నీ వాక్యము ద్వారా వీరిని ఆదరించండి. ఈ లోకంలో ఎన్ని వ్యర్థ సిద్ధాంతాలు పెట్టరేగిపోతున్నా దేవా, నీ రక్తాన్ని నమ్ముకున్నవాడు క్షేమంగా పరలోకం చేరుకుంటాడు. ఈ సత్యాన్ని మరింత లోతుగా మాకు నేర్పించండి. ఈ తండ్రి, ఈ వాక్యమైన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో వృద్ధి పొందించును గాక. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.